పెళ్లి చేసుకుంది ఎందుకు? లక్షణంగా కాపురం చేయడానికి కాదు. అయితే మేము కాపురం చేసుకుంటానన్నా. మీ ఉండని మీద ఉండాలి పొయ్యా. పెళ్ళైన తర్వాత ఇంకెందుకు ఉండాలయ్యా? ఎందుకు ఉండాలా? ఈ విధవకు ఉద్యోగం లేదు కనుక, ఉద్యోగం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టకుండా ఉండరు కనుక. చాలా పెద్ద చెప్పొచ్చు. నువ్వు ఎస్ఐని నమ్మించి మా అత్తయ్యని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నువ్వు బీట్ కానిస్టేబుల్ అయినా మా అత్తయ్య నీతో కాపురం చేయడం లేదా? అది వేరు, ఇది వేరురా. ఇది వేరే. నీకంత పౌరుషం ఉంటే ప్రమోషన్ తెచ్చుకో, నేను ఉద్యోగం సంపాదించుకుంటా. సంపాదించుకుంటావా? అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? వస్తున్నా. వంటకి సామాన్లు ఇస్తాను, కొద్దిగా వంటకి. అరసోలడు బియ్యం, జాగ్రత్త, ధరలు పెరిగిపోయాయి. పిడికిడి కందిపప్పు, 2 రెబ్బల చింతపండు ఉండేందుకు. కూరకి సగం పులుసు, సగం సాంబారు, 1 మిరపకాయ, ఉల్లిపాయ సగం వాడు, సగం రాజు. ఇంకా అవసరం ఏమన్నా వస్తే 2 వస్తువులు వాడే. ముష్టి పడిన పుట్టినందుకు ముష్టి బుద్ధులు బాగానే అబ్బాయి. నువ్వు పుట్టావులే వీర్రాజు పాలెంలో. నోరు మూసి చెప్పించేయి. నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అవునే, వెల్లుల్లిపాయల నిగనిగిరిగా మెరిసిపోతూ ఉంటాను. నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఏం తప్ప? తప్పున్నారా? ప్రేమట ప్రేమ. ఇదిగో ప్రేమంతా ఇందులో కాలిపోతుంది. ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను? నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు. ఎవరు తినాలో నేను నిర్ణయిస్తాను. నువ్వంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా. నా అల్లుడు పుష్టిగా మట్టగడిచిలాగా ఉన్నాడు. పాపం పెళ్ళై 7 ఏడాది కూడా కాలేదు. పెళ్ళై 7 ఏడాది కూడా కాలేదు. ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా 1 రూపాయి సంపాదించి ఇదిగో మామ నా సంపాదన నా చేతికి ఇచ్చాడా? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే, పెడుతూ ఉంటే తింటూ మట్టగడిసలా తయారవుతాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి 4 మనవలను కూడా కంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు, నేను పట్టుకోవడానికి లాంటి ఉండదు. నోరు మూసుకుని చెప్పింది. బుద్ధి మండా. అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని వాళ్ళని. నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి వంట చేయి. పరమేశ, ఎక్కడికి బయలుదేరావురా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికే అని అడిగావు. ఇంకేం వస్తుంది ఉద్యోగం? గోయిందా. ఇది పట్టుకోరా. నేను చెప్పిన పని చేయి. ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడికి పోలేదే. అది ఎక్కడికి పోకని వారి తగ్గ పాలిష్ చేయి. ఎలాగో తెలుసా? బూట్లో నీ మొహం చూసుకుంటే తల రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ నా యూనిఫామ్ ని చెంపిస్త్రీ చేసి. చెంపిస్త్రీయా? అలాగే అలాగే అలాగే. అల్లుడంటే నీలా ఉండాలిరా. ఉద్యోగం లేదన్నావుగా, అదా ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి మావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పల పాలిష్, చాలా చెంపిస్త్రీ చేస్తా. పాలిష్ చేయాలా? మావా, పాలిష్, చెంపిస్త్రీ. ఏం చేస్తున్నావురా? రెడీ రెడీ రెడీ. పల పాలిష్, చాలా చెంపిస్త్రీ. ఒరే, వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా కానీ నిన్నే అల్లుడుగా చేసుకుంటా. థ్యాంక్ యూ మామ. ఇలా ఇచ్చి పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావునే. మేధావి మీరు. ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవే. మీరిచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి, ఏం సేవ. సత్యవరా, ఆ సదవకాశం కూడా నాకేమో మావయ్య. వీళ్ళలో ఎంత మార్పు వచ్చింది. అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రే, ఇలాగే 10 జన్మల దాకా చెంపిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహద్భాగ్యం. మహద్భాగ్యం. వెళ్ళొస్తానే. ఏదో కుట్టిస్తుందిరా. చెంపిస్త్రీ. అది కాదురా, పేరు కుట్టంత బాధగా ఉందిరా. తేలేమో. నువ్వు పర్మిషన్ ఇస్తే అనివేలు కాపురం తీసుకెళ్తాను. అయ్యో తప్పవయ్యా, మావ ఏంటి కనతడితో సమానం. కళ్ళు మీకు చెప్పేస్తే గౌరవాలు కలిపోతాను నేను. చెప్పుతానా? నేనా? మీరు నా పతి ప్రత్యక్ష దైవం. కొట్టండి. పెద్దవాళ్ళని గౌరవించాలని సందమాల చదివాను. తప్పునా? కొట్టకూడదు. కొట్టకూడదు. ఏమైందిరా? చెప్పండి ఎవరా? అయ్యో తప్పదయ్యా. మాయలో
అల్లుడు కాలు విరిగిన పిల్లలు అటు ఇటు తెగదిరిగిస్తున్నావు. ఇంకా నువ్వు డ్యూటీకి వెళ్ళదా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా. నాకోసం ఎందుకు? నీకు స్వయంగా కడుపు నిండా భోజనం వడ్డించి పెడదామని. నీకెందుకు మావయ్య కష్టం? అత్తయ్య అలివేలు ఏమయ్యారు? గుడికి వెళ్ళారురా. ఎంతైనా పిల్లనిచ్చిన మామని కదా, నీ మంచెటలు చూసుకోవాలి కదా. పైపచ్చి ఇవాళ మొదటి చేత ఇంటికి తీసుకొచ్చి ఉంటావు. తండ్రి లాంటి వాడిని నా చేతుల్లో నువ్వు పెడతావు, నేను పుచ్చుకోవాలి. తండ్రి లాంటి వారివే కానీ తండ్రి కాదు కదా. అందుకే నా కన్న తండ్రికి ఆఫీస్ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటే అందులో ఇప్పుడే ఎంఓ చేసేస్తున్నాను. ఇదిగో రసీదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, భోజనం వడ్డించు. అత్తగాడిగా నా ఇంట్లో తింటూ ఎంఓ మాత్రం నీ బాబుకు పంపిస్తారా? నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా. నీకు పెట్టాల్సింది అన్నం కాదురా, సున్నం. ఎంఓ పంపిస్తారా ఇంటికి? భోంచెందుకందా? ఇక్కడ కాదు, అక్కడ. ఏమిటో మావయ్య, ఇన్నాటికి నీ చేతి పట్ట తినే అదృష్టం నాకు కలిగింది. ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా. ఏంటి గుత్తి వంకాయ కూర స్పెషల్? దీంట్లో కమ్మటి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. ఒరే, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు. పైపెచ్చి నువ్వు శివలింగంలో ఉన్నావు, అలాగే కొట్టే. కొని మంచినీళ్ళైనా పెట్టు. మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎంత చల్లగా ఉన్నాయి. కుండలదా? ఆరోగ్యానికి మంచిది. కూర్చో. ఇక ప్రారంభించు. ఎక్కడో 5 స్టార్ హోటల్లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్నాడు మావయ్య. అత్తయ్య పాల్పడ్డావు. వంటలు పాళ్ళన్నీ సమపాలంగా ఉన్నాయి మావయ్య. అన్ని సమపాలంగా ఉన్నాయి. కారం అది ఎక్కువైనట్టుగా ఏం లేదు మావయ్య. కొంచెం కారం తక్కువైంది. కొంచెం వేస్తే బాగుండేది. ఏమిటి మావయ్య ఎలా చూస్తావు? చూడగాని నువ్వు బతికే ఉన్నావా? చూడ్డానికి శరభయ్య దెయ్యం రూపంలో వచ్చింది. ఏమిటి ఏమిటి అందరూ దెయ్యాన్ని చూస్తున్నారు? అయితే మీరు నిజంగా దెయ్యం కదా మావయ్య? కాదు, సాక్షాత్తు మా నాన్న. నువ్వు చచ్చిపోయిన టెలిగ్రామ్ వచ్చిందా? అదెవరిచ్చా? ఎవరో అడ్డగారిదా? సరే, నేను ఇచ్చిన టెలిగ్రామ్ అది చూసుకునే కదా రెక్కలు కట్టుకొచ్చాను. ఏంట్రా నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావా? డబ్బులకు ఇబ్బందిగా ఉందని మా నాన్న లెటర్ రాస్తే వచ్చి బతికరమ్మని నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఇదా నాన్న? అన్యాయం రా. ఏది అన్యాయం? మా నాన్న చచ్చిపోయినట్టు నువ్వు టెలిగ్రామ్ ఇప్పించడం న్యాయమా? ఏమిటి? అన్నయ్య గారు చనిపోయినట్టు టెలిగ్రామ్ ఇచ్చింది నువ్వు? నీ పాడు బుద్ధి మీద పేడనీళ్ళు గల్లా. ఈటి కానిస్టేబుల్ వేయండి. అందరినీ సరైన మార్గంలో నడిపించాల్సింది పోయి రాంగ్ రూట్ పట్టిస్తున్నావు అనమాట. ఒక స్ట్రాంగ్ డోస్ ఇస్తేగా నీకు సరైన బుద్ధి రాదు. ఈ రోజు నుంచి నేను కూడా ఇక్కడే ఉండి నీ గర్వం శాంతం అణుస్తాను. నీ సర్వస్వం నా కొడుకే చెందేలాగా చూస్తాను. రే పరమేశ్వరం, నువ్వు కూడా ఇక్కడే ఉంటావు. అదిగో ఆ గేట్ లో ఆటో రిక్షా వెయిట్ చేస్తుంది. అనుకో 10 రూపాయలు ఇచ్చి పంపించు. అల్లుడు కాదు, ఇల్లుడు.